మూర్ఖుడా. నా దగ్గర ఓ ప్లాన్ ఉంది. అన్నయ్య, మీ కాయిన్ కింద పడిపోయింది. అవును, నీకేమనిపిస్తుంది? నేను లైన్ లోంచి అటుపక్కకి వెళ్ళిపోతాను. నువ్వు మాత్రమే తెలివైనవాడువా? పో, ఎక్కడి నుంచి వెళ్ళిపో. ఈ రోజు ఆడిషన్ పూర్తయిపోయింది. అరే, ఇప్పుడు లోపలికి ఎలా వెళ్ళగలం? తిరిగి వెళ్ళిపోవాలనుకుంటా. దీనికోసమే కష్టపడ్డాం. ఆడిషన్ కి వెళ్ళే తీరాలి. కానీ లోపలికి ఎలా వెళ్ళాలి? మనం అటువైపు నుంచి లోపలికి వెళ్దాం. కానీ అది చాలా ఎత్తులో ఉంది. ఐడియా. వావ్, ఏంటా డెడికేషన్? వావ్, ఎంత అడ్వెంచర్ గా ఉంది. అందరూ ఫైటింగ్ రెడీగా ఉన్నారా? ఎవరితో తెలుసా? గొరిల్లా తోటి. ఎందుకు భయపడుతున్నారు? ఇది ఫిల్మే కదా, అవన్నీ డూప్ అయి ఉంటాయి. నాకు నా మూవీలో ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ గా ఉండాలి. అందుకనే మీరు నిజమైన గొరిల్లాతో ఫైట్ చేయాలి. మా శరీరం ఫిట్ గా ఉందో లేదో తెలీదు, కానీ సినిమా మాత్రం ఫిట్ గా ఉండాలి. అర్థమైందా? మీరు రెడీగా ఉన్నారుగా? లేదు. అయితే సరే. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈ గొరిల్లా దానంతటా అదే కొట్టుకుంటోంది. గొరిల్లా తనకు తానే కొట్టుకుంటే అది కోపంగా ఉన్నట్టుగా అర్థం. అందరూ ఉదయాన్నే వాకింగ్ కి వెళ్తారు, నేనేమో ఎగరడానికి వెళ్తాను. ఎనీ డౌట్? ఆకాశంలో నేను కళ్ళు మూసుకుని మరీ ఎగరగలను. దాగుడు మధ్యలో ఆటలో మీరు చెట్ల మధ్యన దాగుంటారు. మిమ్మల్ని ఎవరూ కనిపెట్టలేరు, కానీ నేను కనిపెట్టేశాను. పుట్టగానే నీకు అన్ని గేముల తలకు ఐడియా ఉన్నట్టుందే. పూర్వజంలో నువ్వు స్పోర్ట్స్ మ్యాన్ వా? అయ్యో నాన్న, కోప్పడకండి. నేనేమో నీ తండ్రిని కాను. మీరే మా నాన్న. ఇప్పుడు నేను గుడ్డులోంచి బయటికి రాగానే మీరే కనిపించారు, కాబట్టి మీరే మా నాన్న. అవును. నేను గుడ్లోంచి బయటకు వచ్చినప్పుడు బయటేమో గాడిద కనిపించింది. నేనేమో ఆ గాడిదని నాన్న అని పిలవలేదు. ఎనీ డౌట్? మీరు ఒప్పుకోండి లేకపోతే ఒప్పుకోకండి, నేను మాత్రం మిమ్మల్ని నాన్ననే పిలుస్తాను. ఆశీర్వదించండి నాన్న. ఏ, నేను ఉదయాన్న ఎగురుతూ వస్తున్నాను, ఆశీర్వాదం ఇవ్వలేను. ఒక షరతు మీదైతే మీరు మా నాన్న కాదని ఒప్పుకుంటాను. ఏంటి? చెప్పండి, ఇవన్నీ వేళ్ళు. తెలీదు. చూసారా, నాకు తెలియదు కాబట్టి చెప్తున్నాను. మనమిద్దరం తండ్రి బిడ్డలం. మీకు మరో ఛాన్స్ ఇస్తాను. చెప్పండి నాన్న, మనకి 2 రెక్కలు ఎందుకు ఉంటాయి? అరే, నాకు తెలియదంటే? నాకు కూడా తెలియదు. చూసారా, మన ఇద్దరం తండ్రి బిడ్డలం.
901 902 903 శబాష్ 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 నువ్వేమో 900 సార్లు డంబుల్ని ఎత్తావా? లేదు, నేను మొదలు పెట్టిందే 900 తర్వాత. అంతకు ముందు ఉన్న లెక్కలు నాకు అంతగా రావు కదా. అందరూ చూసారా, కిటి ఇంటికి మొసలి పెడుతోంది. నువ్వు చెప్పింది నిజమే, అదే మొదటిసారి చేసింది. మనం ఎలాగైనా కిటిని కాపాడాలి. నేను వెళ్ళి కిట్టికి సాయం చేస్తాను. అయినా నేను నా మజిల్స్ ని ఎందుకు పెంచాను అనుకుంటున్నారు? మరేం పర్వాలేదు, ఈసారి పగలు కొడతానులే. ఇప్పుడు వెళ్ళి కిట్టిని కాపాడదాం, పదండి. ఇప్పుడు నేను ఏ జోకు వేయలేదు కదా, చప్పట్లు ఎందుకు కొడుతున్నారు? కిటి భయపడకు, మేము వచ్చేసాం. దాడి చేయండి. అరే ఎంత హార్డ్ అయిన స్కిన్, ఇది ఏ క్రీమ్ రాసుకుంటుంది? ఊరికే వదిలిపెట్టు. అది మిస్టర్ కన్నా గారిని ముందు తినేసింది, అందుకే లోపల నుండి వస్తున్నారు. ఏయ్ గుర్రం ఆకలిగా ఉందంట, అందుకే దానికి చెనగలు పెట్టాను. నేనేమి ముందుగా తినలేదు, అందుకే అది ముసలిగా మారిపోయింది. నేను ఎక్కడున్నాను? నేను నువ్వు ఇక్కడ కూడానా? ఉన్నాను. ఓ. మీరందరూ ఇక్కడ బాగా ఆడుకుంటున్నారు, నేను ఒక పెద్ద సమస్య నుంచి ఇప్పుడే బయటపడ్డాను. అరే నాన్నగారు తమ్ముడు ఉన్నాడు. మీరందరూ ఈయన నాన్న అంటున్నారు, కానీ ఈయన మీకు కాదు, నాకే నాన్న అవుతారు. నేనేమో గూడు బయట ఉన్నాను, ఇదేమో గుడ్లోంచి బయటకు వచ్చింది. అప్పటి నుంచి నన్ను చూసి నాన్న అంటుంది. ఒక్క షర్తు మీద మీరు మా నాన్నగారు కథ నొప్పుకుంటారు. చెప్పండి, భూమి మీద నీళ్ళు ఎక్కువ, మట్టి ఎక్కువ? నీళ్ళ? ఇది నాకు కూడా తెలుసు, కానీ ప్రశ్న ఏంటంటే ఎన్ని లీటర్ల నీళ్లున్నాయి? నాకు తెలీదు. ఇది నాకు కూడా తెలియదు, కాబట్టి మనం తండ్రి బిడ్డలం. ఏయ్! ఓ! భోజనం సిద్ధంగా ఉంది. అరే బామ్మ, ఆశీర్వదించండి. ఉప్పు కాస్త తక్కువైంది, పర్వాలేదు, నా లంచ్ పూర్తయింది. ఓహో, అసలు ఎవరు తను? నేను మీకు మనవరాల్ని. ఇదిగో తన బిడ్డని. నేనెవరంటే, నాన్న మీరు నాకు పేరు పెట్టనే లేదు. నోరు మూసాయి. ఈ పేరేం బాలేదు, ఇంకో పేరు పెట్టండి. ఆహా, ఫ్రిడ్జ్ ని ఎలాగైనా మూవ్ చేయాలి. అంకుల్ అంకుల్, ఇలా రండి అంకుల్ ప్లీజ్. ఇది ఎంత మంచిదో కదా, ఇది ఖచ్చితంగా పోపెడు బిడ్డ అయి ఉండదు. మీ చేతులు ముందుకు చాచండి ప్లీజ్. చేతులు ఇలా అనండి ప్లీజ్. ఇక వెళ్ళండి, జీవితాంతో అందరికీ నమస్కారం చెప్తూ ఉండండి. ఇప్పుడేమో చెప్పండి, అది మంచిదని. ఎవరైనా నన్ను కాపాడండి.
చేసేస్తాను. ఇంత ఎత్తు నుంచి కిందకి దూకాలా? కిందకి చూడండి, మౌంట్ ఎవరెస్ట్ కూడా కిందే ఉంటుంది. చిన్నోడా, ఇంత ఎత్తు నుంచి చూస్తుంటే అన్ని చీమల్లా కనిపిస్తున్నాయి. అవి ఒత్తి చేయమలే, ఇక్కడే ఎత్తుగా ఉంది. మీరెవరు దిగులు పడకండి, మన సేఫ్టీ గురించి డైరెక్టర్ గారు చూసుకుంటారులే. అందరూ రెడీయా? లేదు. ఓకే, షూట్ చేసేస్తా. ఆయన మనల్ని తోచేయడమే కాదు, మనందరినీ ఆయన మోసం చేశారు కూడా. అర్థమయ్యిందా? సీన్ ఎలా వచ్చింది సార్? మీరు పడిపోయిన స్టైలు నాకు అంతగా నచ్చలేదు. నువ్వు మా ప్రాణాలతో ఆడుకున్నావు, మా స్టైలు నీకు అసలు నచ్చలేదా? సరే, అసలు నీకేం కావాలి? డైరెక్టర్ సార్, మీ సీన్ లో అసలు డైలాగ్సే ఉండవా? బాబు, నెక్స్ట్ సీన్ లో చాలా చాలా పెద్ద డైలాగులు ఉన్నాయి. డైలాగ్ ఏంటి? ఆ డైలాగ్ ఏంటంటే, కాపాడండి కాపాడండి. ఇప్పుడు మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేను ఒక సర్కస్ ఫిట్ తీయాలి. నిప్పు మీద ఒక తాడు ఉంటుంది, అప్పుడు మీరు దాని మీద బ్యాలెన్స్ చేసుకోవాలి. ఆవ్! అసలు నీకు మర్యాద తెలీదా? రాబోయే రోజుల్లో సూపర్ స్టార్ ని నన్నే బిస్కెట్ తో కొడుతున్నావు. హలో, నాకు టీ ఇవ్వండి. మీకు ఇంకేమైనా కావాలా? నా చేతుల్లో ఏమైనా కట్టేశారా? బిస్కెట్ ని నా మొహాన్ని వేసి కొడుతున్నావు. ఇప్పుడు మేనేజర్లకి స్టార్లు కదా చాలా ఎక్కువ మర్యాద దొరుకుతున్నది. యాక్టర్స్ ఇలా రండి. ఏంటి పిలిచారా? మనకి గొప్ప అవార్డు దొరకబోతుంది. మన మొదటి సినిమా ఆఖరి సినిమా అవబోతోంది. అరే, ఈ తాడు ఇలా ఉంది కదా, మనం నలుగురు దీని మీదకి ఎలా వెళ్తాం? మీరు ఈ తాడు మీద నడుచుకుంటూ పోవాలి. తర్వాత కింద మండే ఆ మంటలు వచ్చి మీరు తప్పించుకోవాలి. అందరూ రెడీగా ఉన్నారా? ఓకే. ఏం లేదు, బన్నీతో చెప్పాను. రైట్ రైట్ రైట్. ఏమీ లేదు, నేను జోర్దార్తో చెప్పాను. అని కాన్సన్ట్రేషన్ చేయని. ఒకవేళ నేను కింద పడినా మళ్ళీ ఎగరగలను. నువ్వు కింద పడితే అంతే సంగతులు. అర్థమైందా? ఈ అడవి మొత్తం నేను మీకు చూపిస్తాను. నేనే మీకు గైడ్ ని. అరే, ఎవరో టూరిస్టులయ్యా. ఈ మధ్య అడవిలోకి టూరిస్టులు బాగానే వస్తున్నారు. ఇలా చూడు, ఈ అడవి మొత్తం తిప్పి చూపించు, ఆ తర్వాతే డబ్బులు ఇస్తాం. ముందేమో దీని గురించి చెప్పు. వీళ్ళని చంపడానికే కదా వచ్చాం. అదిగో అవే హైనాస్. పదండి, వెళ్ళి పని పడదాం. ఏయ్! వాళ్ళని పట్టుకోండి. పారిపోండి! కొంచెం మీరు విజిట్ ట్రై చేస్తారా? నా దగ్గర శాండ్విచ్ ఉంది. ఆ రాజు నా ప్రజలని ఏ విధంగా బాధ పెడుతున్నాడో నేను చూస్తాను. మీరలా గర్జించకండి, అంతా మేం చూసుకుంటాం. కొలనులో దిగి నీళ్లతో స్నానం చేస్తే భలే ఉంటుంది. మస్తీ టైం. ఇప్పుడు స్నానానికి బాగుందా? అరుగో చూడండి ఆ హైనాలకి రాజుని. అలా చూడనా? ఒరే అన్నయ్య కదరా రాజ్యానండి, మీ అందరికి ఏమైంది అసలు చెప్పండి. నేను సింహాన్ని చూశాను, వాళ్ళ టీం అందరినీ తీసుకొచ్చాను. వాళ్ళలో ఒక పుపెట్, ఒక డాగి ఉంది. డాగి కూడా ఉందా? ఒక్క నిమిషం. ఈ ఎముక కోసం ఆశపడి ఖచ్చితంగా వస్తాడు.
నేను వెళ్ళి ఆ ఎముకను తెచ్చుకుంటాను. అరే జోర్దార్ ఆగు, ఈ అత్యాస పనికి రాదు, అది ఒక ట్రాప్. నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. అరే అరే వద్దు, జోర్దార్ హాని కన్నా పెద్ద గాడిదలా ప్రవర్తిస్తున్నాడు. కాపాడండి. సరే రండి, మనం కూడా జోర్దార్ వెనకాల వెళదాం. పట్టుకోండి పట్టుకోండి, మీరు పోయి పట్టుకోండి. త్వరగా వెళ్ళి పట్టుకోండి. రండి రండి, అడవి రాజులు అని చెప్పారుగా, వచ్చి తన్నులు తినండి. ఎనీ డౌట్? తోకని చాపొద్దు, ఇదేదో చాక్లెట్ అని తినగలరు. నీ చెయ్యొద్దు, మాకు సహాయంగా ఉంటే చాలు. అడవికి రాజా ఎవరు? మీరు కాదు, నేను. మళ్ళీ ట్రై చేద్దాం. అడవికి రాజా ఎవరు? అది వినాలని చాలా ఆశపడుతున్నాను. ఐడియా. అడవికి రాజా మీరే మీరే. అరే మిఠాయి ఇవ్వండి, నేను రాజు అయిపోయాను. సరే ఆ చోటు ఖాళీ చేయి. మనం వెళ్ళాలి. ఏదో మర్చిపోయారు. ఓ నో, సమస్య వచ్చి పడింది. ముందు నువ్వు ఆ టాఫీని నమిలి మింగేయి, ఆ తర్వాత విషయం ఏంటో చెప్పు. వాళ్ళు పట్టుకోండి. ఆగండి. నువ్వు అందరినీ బాగా ఇబ్బంది పెట్టావు, దానికి తగ్గ శిక్ష ఇప్పుడు ఇస్తాం. మీ కిరీటం పడిపోయింది. ఒరే బుద్ధిలేనుడా, ఆ క్రౌను నిజమైన రాజా సింహముద్రా. అటు చూడండి. వీడిని ఇక్కడికి తీసుకొచ్చింది ఎవరు?
అందరినీ తొక్కేస్తాను. ఆగండి. నేనే తీసుకొచ్చాను. అసలు ఏం జరిగిందంటే ఏది ఏమైనా జరగనివ్వు, కానీ ఉదయం నుంచి నువ్వేమైనా తిన్నావా లేదా? లేదు. ఇప్పుడు నేను ఇచ్చేది నువ్వు తిను. ఏయ్! ఏయ్! నేను ఎగిరే పక్షినైనా సరే ఇంతెత్తుకి అసలు ఎప్పుడూ ఎగరలేదు. దయచేసి నన్ను కిందకి దింపేయ్. నా కొడుకును తీసుకొచ్చావు, నిన్ను ఊరికే వదిలిపెట్టను. వదలను అని చెప్పి వదిలేసావేంటి? నన్ను ఆకాశంలో ఎగరనివ్వటం లేదు, భూమి మీద కూడా బతకనివ్వటం లేదు. నేను ఏదైనా చేపగా బతకాలా ఏంటి?